హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ని ఓవెన్ బీటర్ లేకుండా స్టవ్ మీదనే సింపుల్గా అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి కేక్ అయితే ఇంట్లో ట్రై చేశాను. కేక్ అయ్యే వరకు చాలా టెన్షన్ ఉండే ఎట్లా వస్తుందేమో అని చెప్పి, కానీ కేక్ అయితే చాలా బాగా కుదిరింది. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. నేను చేసిన ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను 1 కప్పు మైదా పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని జల్లెడ పట్టుకోవాలి. మనకు జల్లెడ పట్టుకుంటేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పి మైదా పిండితో చేస్తున్నాను. మైదా పిండిని జల్లెట్లో వేసుకున్న తర్వాత దాంట్లోనే 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని జల్లెడ పట్టుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఆ ప్లేస్లో ఈనో అయినా వాడుకోవచ్చు. ఇలా పిండి మొత్తం జల్లెడ పట్టుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ చేయడానికి మెయిన్గా మనం ఎగ్స్తో చేస్తున్నాం కాబట్టి ఎగ్స్ని పలగొట్టుకొని దాంట్లో ఉండి ఎల్లో మాత్రం సపరేట్ చేసుకొని వైట్ మాత్రం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్స్ని పలగొట్టి వైట్ అంతా బౌల్లోకి తీసుకొని ఎల్లో మాత్రము వేరొక బౌల్లోకి వేసుకోవాలి. మీరు ఎగ్స్ వద్దనుకుంటే పెరుగుతో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 కప్పు మైదా పిండికి 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఎగ్స్ వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు 2 ఎగ్స్ని పలగొట్టేసి ఓన్లీ వైట్ మాత్రమే బౌల్లో వేసుకున్నాం కదా, ఈ ఎల్లోని సపరేట్గా ఇంకొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బౌల్లోకి తీసుకున్న ఎగ్ వైట్ని మొత్తము ఇలా బీటర్తో బాగా కలుపుకోవాలి. ఒక 15 నుండి 20 నిమిషాలు బాగా బీట్ చేస్తే మనకు నురగలాగా ఫామ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కొంచెం సగమే ఫామ్ అయింది. ఇంకొక 10 నిమిషాల వరకు బాగా బీట్ చేశాను నేనైతే. ఎంత బాగా బీట్ చేసుకుంటే మన కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందన్నమాట. చూడండి, ఒక 15 to 20 మినిట్స్ బాగా బీట్ చేస్తే ఇట్లా క్రీమ్ లాగా తయారవుతుంది మనకు ఎగ్ వైట్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనకు మిగిలిన ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఈ ఎసెన్స్ వేయడం వల్ల మనకు ఎగ్ స్మెల్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ వైట్ దాంట్లో ఈ ఎల్లో మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు మైదా పిండికి నేనైతే 3/4 కప్పు వరకు షుగర్ వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే 1 కప్పు నిండుగా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా జల్లెడ పట్టుకోవాలి. ఒక కప్లోకి తీసుకున్న తర్వాత ఈ షుగర్ పౌడర్ని అయితే జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జల్లెడ పట్టిన షుగర్ పౌడర్ని మనం ముందుగా బీట్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి.
చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం షుగర్ పౌడర్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. షుగర్ పౌడర్ మొత్తం ఉండలు లేకుండా మిక్స్ అయిన తర్వాత దీంట్లో చిటికెడు సాల్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. సాల్ట్ వేసి కలిపిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా జల్లెడపట్టి పెట్టుకున్న ఈ మైదా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ మైదా పిండి నాకు తెలిసి ఒక పావు కేజీ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ హాఫ్ కేజీ చేస్తున్నట్లయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ డబల్ క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకి పిండి వేసుకున్న తర్వాత కలుపుతుంటే కొంచెం ఇట్లా పిండి గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు మన కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మనకు పిండి అనేది కొంచెం లూజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. నేనైతే ఒక టీ గ్లాస్ వరకు పాలు పోసాను. పాలు ఒకేసారి పోయకుండా పిండిని కలుపుకుంటూ పిండి కొంచెం లూజ్ అయ్యే వరకు మాత్రమే పోసుకోవాలి. మరీ ఎక్కువగా పోసేస్తే మనకు కేక్ అనేది సరిగా రాదనమాట. పాలు పోసుకొని కలిపేటప్పుడు విస్కర్తో కాకుండా దోశలు తీసే వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదా, అలాంటి స్పూన్స్ కనుక మీ ఇంట్లో ఉంటే దాంతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇప్పుడు నేను కలుపుతున్నాను చూడండి, ఇదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అనమాట. ఇలా కలిపితే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందని నేను వీడియోలో చూశాను, అందుకు నేను కూడా అలాగనే కలిపాను. ఒక 2-3 నిమిషాలు ఇట్లా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రిబ్బన్ లాగా పడుతూ ఉండాలి మనకు పిండి అనేది. ఇప్పుడు దీంట్లో నేను ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను. నిజానికైతే ఈ ఆయిల్ మనం ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, దాంట్లోనే పోసుకోవాలన్నమాట. కాకపోతే నేను మర్చిపోయి ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. అయినా సరే కేక్ అయితే బాగానే వచ్చింది నాకైతే. మీరు మాత్రం మర్చిపోకుండా మనం ఎగ్ బీట్ చేసుకున్న దాంట్లోనే ఆయిల్ వేసి కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లనే రిబ్బన్స్ కన్సిస్టెన్సీ లాగా వచ్చింది. ఇట్లా ఒక 1 మినిట్ పాటు కలుపుకొని ఇప్పుడు ఈ బౌల్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి నేనైతే ఈ చిన్న బగోన్లో అయితే కేక్ చేస్తున్నాను. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే దాంట్లో చేసుకోండి. ఈ బగోన్లో కొంచెం ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అప్లై చేసుకోండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం అంచులకు కూడా స్ప్రెడ్ చేసుకోండి, చేతితో రుద్దుకోవాలి. ఇట్లా రుద్దుకున్న తర్వాత నా దగ్గర అయితే బటర్ పేపర్ ఉంది. మీరు దగ్గర బటర్ పేపర్ లేకపోతే పొడి పిండిని చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని మన బగోనికి సరిపోయేటట్టుగా రౌండ్గా కట్ చేసుకొని దీంట్లో అడుగున వేసేయాలి. చూడండి ఇట్లా. ఇప్పుడు మనము కేక్ కోసం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసేయాలి. కేక్ బ్యాటర్ మొత్తము బౌల్లో లేకుండా ఇట్లా స్పూన్తో మొత్తం వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం ఈ బగోన్లో వేసుకున్న తర్వాత బగోన్ని కొంచెం మెల్లగా ఇట్లా ట్యాప్ చేయండి, ఎందుకంటే కేక్ అనేది సమానంగా వస్తుందన్నమాట. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెల్లగా ట్యాప్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి నేనైతే ఈ పెద్ద బగోన్నైతే ప్రీ హీట్ చేశానన్నమాట. ఒక 5 మినిట్స్ బగోని కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక ప్లేట్ని బోర్లించి దానిపైన ఈ కేక్ బ్యాటర్ వేసిన బగోనిని పెట్టుకొని పైనుండి ఒక గిన్నెను బోర్లించాలి.
గిన్నెను బోర్లించిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 45 నుండి 50 నిమిషాల వరకు ఉంచుకోవాలి. అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. మధ్యలో ఓపెన్ చేసి చూడకూడదు. ఒక 50 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూస్తే చూడండి, మనకు కేక్ అనేది చేతికి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మీకు నైఫ్తో చూపిస్తాను చూడండి. మీరు నైఫ్తో కానీ ఫోర్క్ స్పూన్తో కానీ చూస్తే మనకు తెలుస్తుంది. మనకు పిండి అనేది నైఫ్కి అంటుకోకుండా వస్తే మనకు కేక్ అనేది బేక్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఈ బగోనీని కిందికి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారే వరకు ఈ బగోన్లోనే ఉంచాలన్నమాట. చూడండి, మనకు ముట్టి చూస్తే కూడా పిండి అనేది అతుక్కుంటలేదు. పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ అయితే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన బోర్లించాలి. నేను వీడియో ఆన్ చేయకుండానే ఫస్ట్ అయితే బోర్లించాను. సగం తీసిన తర్వాత చూశానమాట వీడియో ఆన్లో లేదని చెప్పి. మళ్ళీ మీకోసం బోర్లించి చూపిస్తున్నాను చూడండి. ఈ బటర్ పేపర్ ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా తీసేస్తే. అసలు కేక్ ఇంత మంచిగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది. అస్సలు మాడిపోకుండా, ఇంకా బగోనే కూడా అస్సలు అంటుకోలేదు. నేను నైఫ్ కూడా యూజ్ చేయలేదన్నమాట. మీరు కూడా మీ పిల్లల బర్త్డేకి కానీ మీ యానివర్సరీకి కానీ ఇంట్లో నేను చెప్పిన ప్రాసెస్లో కేక్ ట్రై చేయండి. డెఫినెట్గా బాగా వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చూడండి, కేక్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంత మంచి ఫ్లఫీ కేక్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ టైం చాక్లెట్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి నేను నెక్స్ట్ చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తాను. అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది, మరో వీడియో చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. ఈ ఫ్లఫీ కేక్ అయితే మా ఇంట్లో అందరికీ బాగా నచ్చిందనమాట. ఫస్ట్ పీస్ సరిగా కట్ చేయలేదని చెప్పి ఇంకో పీస్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది. మీరు ఎప్పుడైనా ఇంట్లో కేక్ ట్రై చేసిరా? చేస్తే ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.